స్వాధ్యాయం. ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే శాస్త్రంలో మనకు 4 సాధనలు చెప్పారు. ఏమిటది? శాస్త్ర పారాయణం. సాధారణంగా మనం పురుష సూక్తం, మరి భగవద్గీతలో ఒక అధ్యాయం, మరి రుద్రం అంటే తైత్రీయంలో ఒక వల్లి, మరి విష్ణు సహస్రనామ స్తోత్రం, మేధా సూక్తం, దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, ఇటువంటివి ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచిది అంటుంది శాస్త్రం. మరి ధ్యానం చేయాలి. మన హిందువులకు మన దేవతలు పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరే ఉంది. అంటే ఎవరికి ఏ దేవత నచ్చితే ఆ దేవతని ఇష్టదైవంగా ఎంచుకోవచ్చు. కనీసం 15 నిమిషాలు రోజుకి ధ్యానం చేయాలి. సత్సంగం అంటే మార్గదర్శకత్వం చేసేటటువంటి మహాత్ములతో సాంగత్యం పెట్టుకో, దాన్నే సత్సంగం అంటారు. తర్వాత దానం చేయాలి. అంటే మనం సంపాదించుకున్న ధనంలో, అంటే ఆర్జించిన ధనంలో కొంత భాగం, కనీసం ఒక 10% దానం చేయమని మన శాస్త్రం చెబుతుంది. ఈ 4 సాధనలు నీ శక్తి కొలది ఆచరించి తరించు. 1 స్వాధ్యాయం, 2 దానం, 3 ధ్యానం, 4 సత్సంగం. మనం ఇలా చేస్తే ముక్తి వస్తుందా అని అడుగుతున్నావా? ముక్తి రాదు, మోక్షం రాదు. నీకు ముక్తికి మోక్షానికి కావాల్సినటువంటి జ్ఞాన యోగ్యత వస్తుంది. అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల మాత్రమే ముక్తి వస్తుంది. ఇది శాస్త్రవాక్యం.